ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. కడప జిల్లా కాశీనాయన మండలం జ్యోతిక్షేత్రం నందు అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో శుక్రవారం జ్యోతిక్షేత్ర పరిసర ప్రాంతంలో ఉన్న భవనాలను కూల్చివేశారు. విషయం తెలుసుకున్న చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, కాశీనాయన భక్తాదులు, సాధువులు, స్వామీజీలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని కూల్చివేతలను ఆపేటందుకు ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేయడం ఆపడం కుదరదని, కావాలంటే పై అధికారుల దగ్గర నుండి కూల్చివేయకుండా ఆపడానికి స్టే ఆర్డర్ తెచ్చుకోవాలని తెలిపారు. కాదని అడ్డుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. అక్కడికి వచ్చిన బ్రహ్మంగారి మఠం అచలానంద పీఠాధిపతులు వీరాంజనేంద్ర స్వామి మాట్లాడుతూ, జ్యోతిక్షేత్రంలో నిత్యం వందలాది మందికి అన్నదాన కార్యక్రమాలు చేసే నిలయమని, అధికారులు కాశీనాయన క్షేత్ర భవనాలను కూల్చడం తగదని, మాకు కొంత సమయం ఇవ్వండి అని అధికారులను చేతులెత్తి వేడుకున్నారు. ఇక్కడ ఉన్న కట్టడాలు అధికారులు కాశీనాయన భక్తులు ఇచ్చిన విరాళాలతో నిర్మించిన భవనాలని, వాటిని కూల్చి భక్తుల మనోభావాలు తీయవద్దన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ధార్మిక సంస్థలకు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతినేలా చేస్తుంటే మా లాంటి సందులకు, స్వామీజీలకు మీ మీద, ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోతున్నామన్నారు. ఇప్పటికైనా జ్యోతిక్షేత్రాన్ని రక్షించి భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా కాపాడాలని వేడుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వై రఘునాథరెడ్డి, MRO వెంకట సుబ్బయ్య, పోరుమామిళ్ల CID శ్రీనివాసులు, అటవీ శాఖ బలగాలు, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీస్ బలగాలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేము మిమ్మల్ని ఇప్పటివరకు మేము గౌరవించాము, ఈ బాధ్యత మీరు నిర్వహించాలి అని చెప్పి మేము ప్రక్కన ఉన్నాం. ఇటువంటి మమ్మల్ని చేసి మీరు వెళ్ళాల్సిందే తప్ప ఈ నిర్మాణం జోలికి వస్తే మాత్రం ఒప్పుకునేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే స్వామివారి వస్తువులు ఉన్నాయి, కావాలంటే మీరు తీసుకోండి, తాళాలు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరు వాడుకోండి, ఏమన్నా చేసుకోండి, కానీ ఈ నిర్మాణాల జోలికి మాత్రం రావడానికి లేదు. మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, మీరు ఏమన్నా చేసుకోండి, మీరు ఆఫీస్గా వాడుకోండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్గా వాడుకోండి, ఇక్కడ కాపులా పెట్టుకోండి. ఏమండి స్వామివారి వస్తువులు పెట్టింది అక్కడ ఎదురుగా కనపడుతుంది ఏంటండి? అదేంటి? ఇక్కడ ఉన్న వాళ్ళని ఎవరినైనా అడగండి. వేరే రూమ్లో పెట్టారా? సమాధులు తీసుకెళ్ళి వేరే రూమ్లో ఎలా పెడతాం సార్? మేము వెళ్ళమండి సార్, ఇది మేము వెళ్ళం సార్. ఇది ఇక్కడ బిల్డింగ్ అంతా గురించి మీరు బిల్డింగ్ కింద ఉన్నటువంటి సమాధి జోలికి వెళ్ళమంటే సార్, మీరు మమ్మల్ని ఏమైనా చేసి వెళ్ళండి, అంతే. మమ్మల్ని ఏమైనా చేసి వెళ్ళండి. దేవునికి సంబంధించి అయితే మేము గెస్ట్ హౌస్ కోసం మీరు సార్, గెస్ట్ హౌస్ ఏంటి సార్? ఇలాంటి పెద్దలు అవసరం లేదు సార్, ఎవరికి అవసరం లేదు సార్, ఎవరికి అవసరం లేదు సార్. తాళం మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం తాళం, మీకు సంతకాలు పెడతాం ఎక్కడ కావాలంటే అక్కడ. సార్, ఒకటి స్వామివారి సేవ కోసము ఇక్కడ వాసవి సత్రం ఉంది, ఇక్కడ ఈ గెస్ట్ హౌస్ అంటారో ఏమంటారో ఇది ఉంది, కొన్ని బిల్డింగులు ఉన్నాయి, ఇవన్నీ మీకు సంతకాలు పెట్టి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం, మీరు ఎలా అయినా వాడుకోండి సార్. మరి ఇంకేం సార్? సార్ ఇది సార్ అది తెచ్చుకోండి సార్. సమయం ఇవ్వండి, కొమ్మలు కొట్టి ఆకులు కొట్టి ఒక్క మోడు వదిలి పెడతాము అంటే దాని వల్ల ఏంటి సార్ ప్రయోజనము? సార్, మీరే అర్థం చేసుకోవాలి, మీరు కూడా అర్థం చేసుకోవాలి. మానవీయ కోణంలో సమయం ఇవ్వండి. అవునండి, ఆర్డర్ పోయాము, ప్రయత్నం చేస్తున్నాము. అలా మాట్లాడాలి వస్తే చేతులెత్తి చెప్తున్నాము, 5-10 చేసి చెప్తున్నాము. 30 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు సార్? 2 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారని మీరు అడిగారు సార్. ఒక్క నిమిషం సార్, మీకు చేతులతో జోడించి అడుగుతున్నాము. 2 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారని మీరు అడిగారు. 30 సంవత్సరాల నుండి ఏం చేస్తున్నారు?
ఇప్పుడు ఎంపీ నిధులతో ఇక్కడ నిర్మాణాలు జరిగాయి, ఎంపీ నిధులతో నిర్మాణాలు జరిగాయి. కాదు సార్, కరెంటు 12 లక్షల చిల్లర పెట్టి ఆ రోజు వీరారెడ్డి గారు ఎవరో మంత్రిగా ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ రోజు ప్రతినిధి ఆయన. కాదు సార్, అందుకే మాకు సమయం ఇవ్వండి, సమయం ఇవ్వండి, మాకు 1 నెల రోజుల సమయం ఇవ్వండి సార్. ఒకటి సార్, పరిధిలో ఉన్నది సార్ ఏం చెప్తారంటే పర్మిషన్ ఇచ్చేది మా పరిధిలో లేదు, కలెక్టర్ మీ డ్యూటీ మీరు చేయండి, మమ్మల్ని దాటించుకొని వెళ్ళండి. ఇంకా అంతకు మించి మేము ఏం చేయలేం. తెలుసు కాబట్టి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మీరు కూడా నిమిత్త మాత్రాలు కాబట్టి మిమ్మల్ని మేము ప్రాధేయపడుతున్నాం. మిమ్మల్ని మేమేం ఆదేశించట్లా, శాసించట్లా, బెదిరించడంలా, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది మనోభావాలకు సంబంధించినటువంటి విషయం సార్. ఈ రోజున ఈ నాయకులంతా ఇక్కడ తిరగాలి. ఈ ప్రజలకు సంబంధించిన విషయం. ఎవడబ్బా సొమ్ము కాదు, 10 రూపాయలు 20 రూపాయలు ప్రతివాడు భక్తితో సమర్పించిన సొమ్ము సార్ ఇది. అందుకే స్వామి భక్తితో సంబంధించిన దందులు రావడంలే, సొంత డబ్బులు కట్టిన దందులు వాళ్ళు. ఎవరిది ఇట్లా ఎవరిది ఎవరు గుడి ఇది ఒక గుళ్ళ ఎవరికైనా ఇచ్చారు దాన్ని. సొంత డబ్బులు సొంత డబ్బులు స్వామి నిజం స్వామి. ఇప్పుడు సొంత డబ్బులు గుడి డబ్బుల్ని గుడి గుడి సంబంధించిన దాని జోలికి మేము పోలేదు. ఇది సొంత నిర్ణయాలు, సొంత బిల్డింగ్ జోలికి మాత్రమే మమ్మల్ని చెప్తారు. గుడి దానికి పోలే, సత్రం ఉంది ఎవరు పోలే, గుడి ఉంది గుడికి ఎవరు పోలే. మీరు వచ్చి మీరు అడగండి, మేము చెప్తాము. ఏంటో పర్సనల్ వాళ్ళు ఎవరు ఇంటి ఇప్పుడు మీ పని అవుతుంది, తర్వాత సార్ మేము మా గొంతు పట్టుకొని మీరు నీళ్లు తాగమంటున్నారు. అది సాధ్యమయ్యే పని కాదు సార్. ఎందుకంటే ఇప్పుడు గొడగబడాలి కదా సార్ మాకు. ఇప్పుడు ఇది కూల్చి వెళ్తారు, రేపు నెక్స్ట్ నంబర్ దేనికి ఉంది సార్? 100 మంది ఫోన్ చేసేటువంటి వాసవి అనసత్రానికి ఉంది సార్. ఇప్పుడు కూడా అలే స్వామి, నెంబర్ వైజ్ ఉంది. ఆ నెంబర్ మీరు మార్చమంటే ఆ నెంబర్ మీరే మీరే నెంబర్లు ఇచ్చి మీరే పట్టేయమని మారుతారు కానీ తెచ్చుకోరు ఎవరు. ఎవరికైతే మళ్ళీ నిద్రపోతారు, ఎవరు పోరు ఆడికి. ఒక చిన్న విషయం చెప్తానేనండి. నాకు తెలిసింది 15 రోజులు 20 రోజుల క్రితం నుండే, అంటే జనవరి తర్వాతే నాకు తెలిసింది. ఆ తర్వాత నేను ప్రయత్నం చేశానా లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. రోజు నేను ఏం ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటిది అందరికీ తెలుసు. కాకపోతే ఎందుకంటే ఇప్పటి వరకు మాకు విషయం తెలియదు. అయితే ఏంటంటే సమస్య చిన్నది, మనం పరిష్కరించుకోవచ్చు అని అనుకున్నారు. సమస్య చాలా పెద్దది, అది వాళ్ళ